ఈరోజు మరి చేనేత జౌళి శాఖ బాపట్ల జిల్లా కార్యాలయంకి మరి ఎవరైతే నేతన్న నేస్తం పథకాన్ని నేతన్న సేవలని కూటమి ప్రభుత్వం మార్చి మరి చేనేతలకు అందిస్తామని చెప్పి ఈరోజు నేతన్న సేవలో పథకాన్ని అర్హులైన వాళ్ళకి ఇవ్వకుండా చేనేతకు సంబంధం లేని వ్యక్తులకి మరి పథకాన్ని ఇవ్వడం అమలు చేయడం జరిగింది. అంటే చేనేతకు అంటే వాళ్ళు జీవిత కాలంలో కూడా ఎప్పుడు ఏ చేనేత వృత్తిలో పాల్గొని వ్యక్తులకు ఏ విధంగా వచ్చిందో మరి నేతన్నలకు ఈ అధికారులు సమాధానం చెప్పాలా. చేనేత వృత్తిలో ఉండి వాళ్ళకు పథకం వర్తిస్తే అందరం సంతోషిస్తాం. నిజమైన అర్హులు ఎవరైతే చేనేత వృత్తి మీద జీవనాధారంగా బ్రతుకుతున్న నేతన్నలకు మోసం చేస్తూ ఏదైతే ముడుపులు తీసుకొని 5,000 10,000 ముడుపులు తీసుకొని చేనేత వృత్తిలో లేని వారికి నేతన్న సేవలో పథకం ద్వారా 25,000 అందించడం జరిగింది. సో ఏదైనా సంబంధించి ఎవరైనా అర్హులుండి ఏడీ ఆఫీస్కి వస్తే వాళ్ళని నేతన్నల్ని నిర్లక్ష్యంగా మాట్లాడుతూ మీరు వెళ్ళి సచివాలయంకి ఇచ్చుకోండి లేదా మీరు పంచాయతీకి ఇచ్చుకోండి అని వారిని అసలు నేతన్నలను గుర్తించిన పరిస్థితిలో ఇక్కడ అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే అధికారులు నేతన్నలపై నిర్లక్ష్యం వహిస్తూ వారిని గౌరవించకుండా అగౌరవపరుస్తూ ఉన్నారో ఆ అధికారులందరిపైన చర్యలు తీసుకునే విధంగా మేము ఖచ్చితంగా పోరాడతాం. కూటమి ప్రభుత్వానికి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. గత జగన్ గారి ప్రభుత్వంలో సంవత్సరానికి 24,000 చొప్పున 5 సంవత్సరాల్లో 1,20,000 రూపాయలు మరి నేతన్నలకు అందించడం జరిగింది. దానికి ముందు ఏ ప్రభుత్వంలో కూడా నేతన్నలకి ఏ విధంగా రూపాయి సహాయం అందింది అనేది మీరు గత ప్రభుత్వాల గురించి ఆలోచించండి. మీడియా కానీ ప్రజలు కానీ ఆలోచించండి. జగన్ గారు వచ్చిన తర్వాతే చేనేతలను గుర్తించి ప్రతి చేనేత కుటుంబానికి మగ్గ ఉన్న చేనేత కుటుంబానికి సంవత్సరానికి 24,000 ఇచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు. ఆ పథకాన్ని ఈరోజు మీరు అనుసరిస్తూ ఆ పథకాన్ని మీరు కాపీ కొట్టి ప్రభుత్వం వచ్చిన వెంటనే 25,000 అందిస్తామని నేతన్నలకు నమ్మించి మోసం చేసి వారి ఓట్లు కొల్లగొట్టి మీరు గద్దెనెక్కిన తర్వాత మరి ఈ 2 సంవత్సరాలు ఏమయ్యారు? నేతన్నలు గుర్తుకు రాలేదా? నేతన్నలను ఎందుకు మరిచిపోయారు? సరే ఈ రోజు వచ్చాము, మేము 3వ సంవత్సరం అయినా ఇస్తామని వచ్చారు. వచ్చిన ఆగస్టు 7న చీరాల్లో అత్యద్భుతంగా మేము లాంచ్ చేశామని చెప్పారు. ఏ ప్రభుత్వం అయినా ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, లేకపోతే ప్రజలను ప్రశ్నిస్తున్నాం, అధికారులను మేము ప్రశ్నిస్తున్నాం. ఏ ప్రభుత్వం అయినా కానీ పథకాన్ని అమలు చేసే ముందు లబ్ధిదారులను ఎంచుకుంటుందా లేదా, వెరిఫికేషన్ జరుగుతుందా లేదా, దానికి సమాధానం చెప్పాలి. సో నేతన్న నేస్తం అందించిన తర్వాత పథకం లాంచ్ చేసిన తర్వాత మేము ఇవ్వలేదు, అప్లికేషన్ ఇప్పుడు పెట్టండి, వెరిఫికేషన్ చేస్తామని చెప్పడం ఏంటి? ఇది రివర్స్ గా ఉందా? అంటే తాంబూలాలు ఇచ్చాం, మీరు తన్నుకు సావండి, మీలో మీరు గొడవలు పడండి, వచ్చిన వాళ్ళేమో మాకు రాలేదని బాధపడుతుంటే వచ్చిన వాళ్ళేమో మాకు వచ్చినాయి అని ఆనందపడతా ఉంటే రానాలు బాధపడతా ఉంటే వాళ్ళలో గొడవలు పెట్టే విధంగా కూటమి ప్రభుత్వం అనుసరించింది ఈ రోజు నేతన్న సేవలో. అంటే ప్రతి పథకంలో అవకతవకలు జరుగుతున్నాయి. ఈ రోజు నేతన్న సేవలో కూడా అవకతవకలు జరిగారు. మరి గత ప్రభుత్వంలో 84,000 మందికి ప్రతి మగ్గానికి జియో ట్యాగ్ చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చాం. ఆ లిస్టు ప్రకారం మీరు ఇవ్వచ్చు కదా. ఆ లిస్టు ప్రకారం మీరు ఎందుకు ఇవ్వలేదు అనే దానికి కూడా సమాధానం చెప్పాల్సిందిగా మరి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొకటి, ఎవరైతే చేనేత వృత్తిలో లేని వారికి 5,000 10,000 తీసుకొని నేతన్న సేవలో 25,000 అందించారో వాళ్ళ లిస్టుతో ఖచ్చితంగా అధికారుల పైన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేస్తుందా, లేకపోతే లీగల్ గా ప్రొసీడ్ అయ్యి ప్రైవేట్ కేసులు పెట్టి ఎట్లయినా సరే నేతన్నలు మోసం చేసి నేతన్నలు నిర్లక్ష్యం చేసి నేతన్న సొమ్ముని చేనేతలు కాని వారికి అందించిన అధికారుల పైన ఖచ్చితంగా లీగల్ గా ప్రొసీడ్ అవుదామని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ఈ వారంలో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ నేతన్న సేవలో 25,000 అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.